కడప కార్పొరేషన్ రెవెన్యూ విభాగంలో జరిగినటువంటి అవినీతి భాగోతం కారణంగా ఏప్రిల్‌లో ఇవ్వవలసినటువంటి డిమాండ్ నోటీసులు జూన్ అయినా గానీ ఇంతవరకు ఇవ్వలేదు. ఇప్పటికీ 20-25% డిమాండ్ నోటీసులు ప్రజలకు చేరలేదు పన్ను కట్టమని. దానికి కారణం ఏంటి అంటే గనక ఎవరైతే కమిషనర్ గారి లాగిన్ ఉపయోగించి అది కమిషనర్ గారు చేశారా? కార్పొరేషన్‌లో ఉన్నటువంటి ఒక ఆరోపణ కమిషనర్ గారి బంధువు చేశారా? ఆయన క్యాంప్ ఆఫీస్ నుంచి జరిగినటువంటి అవినీతి తంతు వల్లనే కొన్ని పేరు మార్పులు అంటే గనక ఏ నుంచి బికి పేరు మార్చాలంటే గనక వాళ్ళు డాక్యుమెంటు, లింక్ డాక్యుమెంటు, ఈసీ, వాళ్ళ పన్ను పేపరు అని సబ్మిట్ చేయాలి. దాంట్లో ఈవెన్ స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా కూడా అఫిడవిట్ సబ్మిట్ చేయాలి. అన్నీ సబ్మిట్ చేసినా గానీ ప్రజలు ఎన్నో సార్లు తిరిగితే గానీ పని కాదు. కానీ ఇక్కడేందంటే ఏ నుంచి బికి ట్రాన్స్‌ఫర్ కావాలంటే గనుక వాళ్ళు కమిట్ అయ్యారంటే గనుక వితౌట్ డాక్యుమెంట్ డైరెక్ట్ మారుస్తారు. డబ్బులిస్తే అసలు ఏమన్నా అవుతది. రెవెన్యూ విభాగంలో కాని పనేం లేదు. ఇది కార్పొరేషన్ కాడ, టీ హోటల్ కాడ పోయి ఎవరిని అడిగినా చెప్తారు. వాళ్ళు ఆ అవినీతి తంతు ఆ విధంగా చేసే క్రమంలో సాఫ్ట్‌వేర్‌లో అవగాహన లేక ఏ బటన్స్ నొక్కారో, ఏం కొట్టారో తెలీదు. కొట్టడం వల్ల ఏమైందంటే మార్చి, ఏప్రిల్ అనుకుంటాను. అప్పుడు టైటిల్ ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నటువంటి వ్యక్తులది ఎవరైతే టైటిల్ ట్రాన్స్‌ఫర్ చేసుకున్నారో వాళ్ళటి ఏ నుంచి బికి మార్చుకొనుండేది. బి నుంచి ఏకి వచ్చేసింది మళ్ళీ. అంటే ఏ నేమ్ వచ్చేది. వస్తేనే ఇప్పుడు కమిషనర్‌గా ఉన్నటువంటి భావన మేడం గారు అది గుర్తించి అడ్మిన్స్‌కు రిటర్న్ కొట్టారు. అయి రెక్టిఫై చేసి పంపించండి అని చెప్పి. సో మేము ఒకటే అడుగుతున్నాము. ఒక అవినీతికి కారణం ఈరోజు 1,13,000, 1,15,000 డిమాండ్స్ ఉంటాయి మనకు డిమాండ్ నోటీసులు, అసెస్మెంట్స్. సో దీంట్లో ఈ రోజుకు మనం 25% అంటే ఆల్మోస్ట్ ఒక 30,000 డిమాండ్స్ ఇంకా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాం. అది ఒక తప్పు వల్ల జరిగింది. ఈ తప్పుకు సంబంధించి గతంలోనే పాగా సురేష్ మేయర్ ఉన్నప్పుడు ఆరోపణలు రావడము, పత్రికల్లో కథనాలు రావడము, పోలీస్ స్టేషన్‌లకు పోవడము, ఫిర్యాదులు రావడము జరుగుతే గనక కమిషనర్ గారికి వచ్చిన ఫిర్యాదులు ఫార్వర్డ్ చేస్తూ ఒక 11 వాటికి ఆధారాలు దొరికింటి విజిలెన్స్ కూడా కంప్లెయింట్ చేయడం జరిగింది కమిషనర్‌తో పాటు. నేను ఆ రోజు ఫిర్యాదు చేశాను వాటి మీద ఆధారాలతో సహా. ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఏదైతే క్వెషన్ చేస్తారో పోయి దాన్ని అధికారులు ఏం చేస్తారు తీసుకుని ఆ పొరపాటు జరిగిందని టకాని మళ్ళా బి పేరుకు పోయింది ఏ పేరుకు మారుస్తున్నారు. మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం. అంటే గనక మీరు అవినీతి చేసింది గుర్తించి ప్రజలు వచ్చి అడిగితే గనక పేరు మారుస్తున్నారు. ఆ అవినీతి చేసిన అధికారి మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అంటే ఆ ఉన్నతాధికారి బంధువు దాంట్లో ఉండడమే మీ భయమా? లేదంటే మీరు కూడా ఆ అవినీతిలో భాగస్వాములా? నాకున్న సమాచారం కంప్యూటర్ సెక్షన్‌లో ఉన్నటువంటి అధికారి, ఈ అధికారి ఇద్దరూ కలిసి మొత్తం ఈ తతంగం అంతా నడిపినారు అని చెప్పేసి కార్పొరేషన్ అధికారులే చెప్తున్నారు. వీళ్ళు చేసిన పొరపాటు వల్ల ఆయన పన్నుల మార్పు క్రమంలో ఆయనకు అవసరం ఉండేటి కమిట్ అయినట్టు కొట్టే క్రమంలో జరిగిన చిన్న పొరపాటు వల్ల మొత్తం 20-30% పేర్లు చేంజ్ అయ్యాయి. సో మేము ఈ విషయాన్ని ఈ పేరు మార్పు గురించి గతంలో ఏదైతే ప్రస్తావించామో అదే మళ్ళా చెప్తున్నాము. ఒకటి డైరెక్ట్ టైటిల్ ట్రాన్స్‌ఫర్ చేయడము, ఎటువంటి పేపరు, ఎటువంటి అప్లికేషన్ సబ్మిట్ చేయకుండా. రెండవది డీ పట్టా పేరు మార్చేకి లేదు. ఓన్లీ సేల్ డీడ్‌కి మాత్రమే పేరు మార్చేకి ఉంది. డీ పట్టాలు కూడా పేరు మార్చేశారు. డబ్బులిస్తే చాలు. కార్పొరేషన్ కాడ డబ్బులిస్తే చాలు పని చేస్తారు అని చెప్పేసి బయట చెట్ల కింద ఉంటారు జనాలు. రెవెన్యూ సెక్షనా? మీకు పని కావాలా? దాన్ని ఎంత ఇస్తారు? అయితే మేము చేయిస్తాం. మాకు యాక్సెస్ ఉంది. సో కార్పొరేషన్‌లో కమిషనర్ దగ్గర ప్రీతిపత్రంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, క్యాంప్ ఆఫీస్‌లో వాళ్ళ బంధువు, ఇంజనీరింగ్ సెక్షన్‌లో ఒక వ్యక్తి. ఈ ముగ్గురి మధ్య జరిగినటువంటి మూడు ముక్కలాటలో ఈరోజు కడప నగర ప్రజలు భయభ్రాంతులు అవుతున్నారు. ఎందుకంటే దరిదాపు 200 ఈ విధంగా వాళ్ళు చేశారని చెప్పి ఆరోపణ చేశాము. వెరిఫై చేస్తే ఇంకా ఎన్ని బయటకు వస్తాయో తెలియదు. ఆ రోజు కమిషనర్‌గా ఉన్నటువంటి మనోజ్ కుమార్ రెడ్డి గారిని అడిగాము. అడిగితే కనుక సీడీఎంఏకి పంపించానండి. అక్కడి నుంచి వచ్చిన తర్వాత చూస్తానన్నాడు. తర్వాత ఆయన ట్రాన్స్ఫర్ కావడము, ఇక్కడ రాకేష్ చంద్రం గారు మళ్ళా ఉండడము జరిగింది. సో ఇక రాకేష్ చంద్రం గారు వచ్చిన తర్వాత తలుపులు తీసేశారు. ఇంకా గేట్లు తీశారు. ముందన్న ఏంటంటే ఒక డోర్ తీసినారు, గేట్లు తీశారు. విశృంఖలంగా జరిగాయి. ఆ ఎఫెక్ట్ వల్లనే ఇప్పుడు ఈ సమస్య. మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాము. కడప కార్పొరేషన్ను జనాలు నమ్మాలి అంటే గనక ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, కమిషనర్ గారు చేయవలసింది ఈ అవినీతి భాగోతాన్ని ఎవరైతే చేశారో ఆ అధికారుల మీద చట్టపరమైన చర్యలు తీసుకొని ప్రజలకు నమ్మకం కలిగించండి. ఎందుకంటే ఒక 200 పేరు మార్పు అంటే కనుక 100 కోట్ల ప్రాపర్టీ. ప్రజలు ఏ విధంగా నమ్ముతారండి?
వ్యవస్థలో ఎన్నో మోసాలు జరుగుతున్నాయి, సమాజంలో ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ భాగస్వామ్యమైనటువంటి ప్రభుత్వ సంస్థలో కూడా ప్రభుత్వ ఉద్యోగులుండి ప్రజలకు అన్యాయం జరిగితే గనక ఎలా, ఇంక మీరే చెప్పండి. సో కాబట్టి నేను ఎమ్మెల్యే గారిని, కలెక్టర్ గారిని, కమిషనర్ గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ అవినీతి భాగవతానికి కారణమైనటువంటి తిమింగలాల మీద చట్టపరమైన చర్యలు తీసుకొని కడప ప్రజలకు కార్పొరేషన్ మీద నమ్మకం కలిగించండి. ప్రశ్నించలేని పేదల కడుపు కొట్టకుండా వారి పేరు మళ్ళా ఆన్లైన్లో మార్చి వారే పేరు పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.